పార్వతీపురంలో గత 2 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విద్యా వాలంటీర్లు ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తమకు రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కట్టలేక చచ్చాక కుటుంబ రోడ్ల పైన ఎన్నెన్నో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 27,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అతి కీలకమైనటువంటి విద్యాశాఖలో 27 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నామండి. మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మేము పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పీల్లో ఎంఐఎస్, ఎల్డీఏ, ఐఈఆర్టీ, కేజీబీవి, సిజీబీ, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, పీఈటీలు, ఏఎన్ఎంస్ చాలా మంది 18 విభాగాల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నేను విద్యాశాఖకి పెద్ద పీట వేశాను అనేసి. ఆ పెద్ద పీట వెనకాల మా 27,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ ఉందండి. ఉదాహరణకి ఈరోజు అమ్మఒడి అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, అనేక విద్యా కార్యక్రమంలో మేము సిస్టమ్ ముందు కూర్చొని ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తే కానీ ఈ కార్యక్రమాలు ముందుకు సాగం. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి 15,000 వస్తుందంటే ఒక సిఆర్పి, ఒక ఎంఐఎస్, ఎల్డీ ఆన్లైన్ చేయాలి. ఈరోజు క్రీడల్లో ఆడుదాం ఆంధ్ర ఉందంటే పీఈటీలు శ్రమ పడాలి. అయితే ఇంత కీలకమైనటువంటి సమగ్ర శిక్ష విద్యాశాఖలోని 27,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరిచారని అడుగుతున్నాను. నేను పాదయాత్రలో మేము అడిగాము, అయ్యా మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి, మీరు పాదయాత్రలు ఇదిగోండి మా వినతి పత్రం మీకు ఇస్తున్నామని అడిగామండి. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నేను ముఖ్యమంత్రి అయినా ఆ వారంలోనే పరిపాలనలో అడుగు పెట్టిన నుండే మీ అందరికి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని ఆయన అన్నారండి. మేము నమ్మకంతో ఓటేసాం, గెలిపించాం. ఈరోజు మాకేమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొండి చేయి చూపించారండి. మేము 10-15,000, 20,000 ఏ విధంగా బతకాలని అడుగుతున్నాను నేను. ఈరోజు పిల్లల చదువులు చదివించలేక, పిల్లల అవసరాలు తీర్చలేక, 3 పూటల మంచి తిండి తినలేక ఎంత అవస్థలు పడుతున్నామో తెలుసా.